ఆ సాతానుకు మేము మొక్కము, మేము సాతాను పరిపాలన కింద లేము, మేము దేవుని పిల్లలము అంటావా? అయితే నువ్వు గొర్రెపిల్ల యొక్క రక్తంతో కడగబడాలి. నువ్వు గొర్రెపిల్ల యొక్క రక్తంతో కడగబడలేదా? అయితే నీ పేరు జీవగ్రంథమందు రాయబడలేదు. జీవగ్రంథమందు పేరు లేదా? అయితే నువ్వేం చేస్తావు? మృగానికి వెళ్ళి నమస్కారం చేస్తావు, సాతానుకి వెళ్ళి నమస్కారం చేస్తావు. ఆ సాతాన్ని నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ నరకానికి నీవు వెళ్లకుండా ఉండాలి అంటే నీవు జీవగ్రంథమందు నీ పేరు ఉండాలి. జీవగ్రంథమందు నీ పేరు ఉండాలి అంటే ఆ రక్తంతో నీవు కడగబడాలి. అబ్రాహాము మరి ఇస్సాకును చూసుకున్నప్పుడు ఇస్సాకును బలి ఇవ్వడానికి కత్తి పైకెత్తినప్పుడు అప్పుడు దేవుడు ఏమంటాడు? ఆగమని చెప్పి ఆ మోరియా పర్వతం మీద ఒక గొర్రెపిల్లను ఇస్సాకుకు బదులుగా అక్కడ గొర్రెపిల్లను దేవుడు సమకూరుస్తాడు. మొదట ఆదాము అవ్వ కోసం ఒక గొర్రెపిల్లను బలించి చర్మపు చొక్కాయిలను చేపించాడు. రెండవదికి ఇక్కడ గమనించినట్లయితే ఇస్సాకు కోసము ఒక గొర్రెపిల్లను బలి ఇచ్చాడు. ఇక్కడ మన కోసము, ఆదాము అవ్వ కోసం కాదు, ఆ తర్వాత ఇస్సాకు కోసం కాదు, నీ కోసం నా కోసం ఆయన యొక్క శరీరమును ప్రాణాత్మ దేహములను మన కోసం బలిగా మార్చుకొని ఉంటున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని పిల్లలమైన మనకు, క్రైస్తవులమైన మనము ఎన్ని శ్రమలున్నా ఆయన రక్తంతో మనం కడగబడ్డామని, ఆయన రక్తంతో పరిశుద్ధపరచామని ధైర్యముగా ఉండాలి. ఎందుకంటే ఆయన రక్తంతో పరిశుద్ధపరచబడితేనే ఆ రాజ్యంలో ఆయన ముఖాన్ని మనం చూడగలుగుతాం. ఆయన రక్తంతో పరిశుద్ధపరచబడి మనం పవిత్రపరచబడితేనే ఆయన రాజ్యానికి మనము ఎత్తబడతాం. లేదు అంటే మనం ఈ భూమి మీదే విడవబడతాం. నేను మొన్న శుక్రవారం చెప్పాను, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులందరికీ తోడై ఉండును గాక అని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో చివరి మాట దాంతో ముగిస్తుంది. ఏమని? పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసు కృప తోడై ఉండును గాక అని. ఇక్కడ మనందరికీ కూడా దేవుని కృప తోడుగా ఉంది. ఈ కృప ఎప్పటిదాకా తోడుగా ఉన్నది అంటే నిన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను పవిత్రపరచడానికి, నిన్ను ఆయన రాకడలో ఎత్తబడటానికి కావలసిన శుద్ధీకరణ చెయ్యటానికి ఆయన కృప తోడుగా ఉంటుంది. అయితే మనం అనుకుంటున్నాము పరిశుద్ధపరచబడటము అంటే మందిరానికి వచ్చి వెళ్తే చాలు, ఎంతో కొంత కానుకేస్తే చాలు, ఎంతో కొంత పరిచర్య చేస్తే చాలు, విని వాక్యము గుర్తున్నా గుర్తు లేకపోయినా ఏదో నాలుగు మాటలు చెప్తారు, వినేసి వెళ్ళిపోతే చాలు, అటెండెన్స్ వేపించుకుంటే చాలు అనుకుంటున్నాం. కానీ ఇవేవి మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళలేదు. ఇది క్రమము మాత్రమే. ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వేం చెయ్యాలి అంటే విన్న వాక్యాన్ని బట్టి నిన్ను నువ్వు శుద్ధీకరించుకోవాలి. ఎక్కడో ఇప్పుడు అసలు ఏమి పరిశుద్ధ గ్రంథం అంటే తెలియని వాళ్ళు సంఘానికి వచ్చేస్తారు. వచ్చినంత మాత్రాన వాళ్ళు పరిశుద్ధులు అయిపోరు. వాళ్ళు ఇంతకుముందు వ్యభిచారంలోనో, దొంగతనంలోనో, పాపంలోనో ఉండి ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఏమైపోవాలి? వింటున్న వాక్యాన్ని బట్టి ఆ గొర్రెపిల్ల రక్తంతో శుద్ధీకరించుకుంటూ ఉండాలి. వాళ్ళకున్నటువంటి ఆ కంపు, వాళ్ళకున్న ఆ పాపము, వాళ్ళకున్న ఆ పవిత్రత దేవుని రక్తంతో కడిగేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఏమవుతారు? వాళ్ళు పరిశుద్ధపరచబడతారు. ఈ పరిశుద్ధత ఎప్పటి వరకు? కేవలము ఒక వారము లేకపోతే బాప్తిసం తీసుకున్నప్పుడు కాదు, నిత్యము దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి ఆయన రక్తంతో నువ్వు కడగబడతానే ఉండాలి, పవిత్రపరచబడతానే ఉండాలి, పరిశుద్ధపరచబడతానే ఉండాలి. అప్పుడు నీవు పరిశుద్ధునిగా మార్చబడితే ఆ పరిశుద్ధుల గుంపులో ఉన్న మిమ్మల్ని అందరినీ ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని ఎదుర్కోవడానికి సంఘమైనటువంటి మనము ఆయనను ఎదుర్కొన్నప్పుడు ఆయనతో పాటు కలిసి ఆ సింహాసనము చేరటానికి. అదేంటండి? కొంతమంది సేవకులు అనుకోవచ్చు, ఏమనుకుంటున్నారండి మేమంటే, మేమెంత పరిచర్య చేసామో తెలుసా, ఎన్ని దయ్యాలు వెళ్ళగొట్టామో తెలుసా, మేము ఎన్ని స్వస్థతలు జరిగాయో తెలుసా, ఎన్ని అద్భుతాలు జరిగాయో తెలుసా, నేను ఎంతమందికి బాప్తిసం ఇచ్చానో తెలుసా. ఇవన్నీ చేశావు, కానీ చివరి దినంలో నీ పరిశుద్ధత పోగొట్టుకున్నావు. ఎవరు? సేవకుడు అంట. అంటే సేవకులుగా వాళ్ళు వెళ్ళిపోరు. సేవకులైనా వాళ్ళు వెళ్ళరు, ఎంత ప్రార్థనా పరులైనా వెళ్ళరు. చివరి వరకు వారి పరిశుద్ధతను కాపాడుకొని దేవుని కొరకు నమ్మకంగా ఉన్నవారే ఎత్తబడతారు. హల్లెలూయా.
ఈ ప్రార్థన, ఈ పాటలు, ఈ ఆరాధన, ఈ పరిచర్య ఎందుకంటే నేర్చుకుంటున్నాం మనం ఇక్కడ. ఇదంతా ట్రైనింగ్లో ఉన్నాం మనమంతా. ఈ ట్రైనింగ్ను బట్టి ఏమైపోవాలి, మనం కంప్లీట్గా పర్ఫెక్ట్ రావాలి. ఒక 10th క్లాస్లో 10వ తరగతి చదువుకుంటున్న పిల్లలు వెళ్ళంగానే 10వ తరగతి ఇంకా పాస్ అయిపోయాడు అనుకోరు కదా. 10వ తరగతి జాయిన్ అయినప్పటి నుంచి చదివి హోంవర్కులు రాసి పరీక్షలు రాసి 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 చివరిగా ఎప్పుడో పాస్ అయ్యేదాకా అప్పుడు ఉంటుంది. పాస్ అయ్యాక అన్ని సబ్జెక్టులు పాస్ అయితేనే నెక్స్ట్ క్లాస్కి వెళ్తాము. ఇప్పుడు మనం అంతా ఇదేంటంటే మనకి ఇది ట్రైనింగ్ పీరియడ్ నేర్చుకుంటున్నాం. కేవలం వచ్చేసినంత మాత్రాన, సంఘానికి వచ్చేసినంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతామని కాదు. ఇదంతా మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఆ యొక్క పేరు జీవగ్రంథంలో ఉండాలి అంటే మనం ఆయన రక్తంతో కడగబడాలి. కడగబడిన మనము ఒక్కసారి కాదు కానీ నిత్యము కడుగుకుంటూనే గొర్రెపిల్ల రక్తంతో ఉదక స్నానం చేస్తూనే ఉండాలి. అయితేనండి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. నీరోఫర్ చక్రవర్తి అని ఉన్నాడంట, క్రైస్తవుల్ని హింసించేవాడంట. ఇందాకనే చెప్పినట్టుగా తోలు ఒలిచేసి చంపించేసేవాడంట. లేకపోతే తారు డబ్బాలు ముంచి ఆ చెట్టుకు కట్టేసి ఆ యొక్క మంటను వెలిగిస్తే తారులో కాలిపోతూ ఉంటే కేకలు పెడుతుంటే వికృత ఆనందంతో ఆనందించేవాడంట. మరి ఎద్దులతో పొడిచి చంపించేవాడంట, సింహాల బోనులు వేసి చంపించేవాళ్ళంట. అయితే ఇదిగో నీకు ఇప్పుడు ఈ శిక్ష వేశాము, నేను సింహాల బోనులో వేయమంటే క్రైస్తవులు ధైర్యంగా వాళ్ళు అట్లా వెళ్ళి ఆ శిక్షకి పొందుకోవడానికి ధైర్యంగా వెళ్ళేవాళ్ళంట. ఆ నీరోఫర్ చక్రవర్తి చూసి, ఏంటయ్యా ఈ క్రైస్తవులేంటి చంపుతామన్న ఇంత ధైర్యం ఏంటి, వీళ్ళు భయపడిపోవాలిగా, మేము యేసయ్యను వదిలిపెట్టేస్తామని చెప్పాలిగా, యేసయ్య మాకు వద్దని చెప్పాలి కదా, వీళ్ళకి అసలు ఎక్కడి నుంచి ధైర్యం? ఒక్కటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకెంతో లాభము. క్రైస్తవులకు ఉండాల్సింది ఏంటంటే ధైర్యము కలిగిన దత్తపుత్రాత్మ కలిగి ఉండాలి. ఏ విషయంలోనైనా నా దేవుడు నన్ను కాపాడుటకు సమర్థవంతుడు, ఆయన శక్తిమంతుడు, ఏ స్థితిలోనైనా నన్ను కాపాడగలడు అన్న శక్తి కలిగి అంత ధైర్యం కలిగి ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు అన్నిటికీ, చిన్నదానికి పెద్దదానికి పిరికితనముతో భయపడిపోతూ ఉండరు. నిజమైన క్రైస్తవులు, నిజముగా దేవుని మీద ఆధారపడిన వాళ్ళు, దేవుని కోసమే తీర్మానం కలిగి సమర్పణ కలిగిన జీవించేవాళ్ళు ప్రతి విషయానికి భయపడరు. ఏ విషయంలోనైనా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పి మరి నిలబడగలిగే శక్తిని దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రతి శ్రమ ఏం చేస్తుందంటే దేవునికి దగ్గర చేరుస్తుంది. చిన్న కష్టం రాగా నువ్వేమైపోతావు, మామూలుగా అయితే నిద్రపోయేదానివేమో, కానీ చిన్న శ్రమ రాగా నమ్మ ప్రార్థన చేయాలి, అమ్మో చిన్న ఈ కష్టం వచ్చింది ప్రార్థన చేయాలి అని. నీకు వచ్చిన ఈ శ్రమ దేనికోసం అంటే తండ్రికి దగ్గర చేయటానికే. నీకు వచ్చినటువంటి శ్రమ నువ్వు ఇంకా తండ్రి ఒడిలో చేరటానికే. శిలువ మీద ఆయన ప్రాణం పెట్టింది నీ ఎందుకోసము, ఆ శ్రమ ఎందుకోసం అంటే నిన్ను తండ్రి యొక్క ముఖకాంతిలో నిలబెట్టడానికే. హల్లెలూయా. యేసయ్యకి ఎందుకంటే అంత పెద్ద శ్రమ వచ్చింది, యేసయ్యకి ఎందుకంటే అని మనం అనుకుంటాం. డైరెక్ట్గా మనకి ఇచ్చేయచ్చు అంటే నీ కోసం నా కోసమే ఆయన శ్రమను భరించి ఉంటున్నాడు. అయితే ఆయన అలా శ్రమను భరించి సిలువలో వేలాడి ఆయన ప్రాణాన్ని వెలచెల్లించి ఆ యొక్క రక్షణ వస్త్రాన్ని మనకు ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. మొదటిగా ఆదాము హవ్వకు వస్త్రాలు ఉన్నాయా? లేవు. ఇప్పుడు వాళ్ళు సిగ్గుపడిపోయి దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. అప్పుడు తండ్రి దేవుడు ఏం చేశాడు? గొర్రెపిల్లను చీల్చి ఆ తోలుతో వస్త్రాలను చేసి వదిలిపెట్టాడు. అలా వస్త్రాలు చేసి వదిలిపెట్టి అయినా కూడా ఆ చర్మపు చొక్కాయలు కొంతకాలానికైనా కుళ్ళిపోయి మాసిపోయి పాడైపోతాయి కదా. దేవుడు అనుకున్నాడు ఈ వస్త్రాలు కాదు, శాశ్వతమైన వస్త్రాలు ఇవ్వాలి అనుకొని ఆయనే సిలువగా మారిపోయి, ఆయన సిలువలో మరి బలిగా మారిపోయి ఆయన వస్త్రంతో మనకిప్పుడు ఏ వస్త్రాన్ని తయారు చేశాడమ్మా? రక్షణ వస్త్రాన్ని. హల్లెలూయా. ఇప్పుడు రక్షించబడిన వాళ్ళందరికీ దేవుడు ఏ వస్త్రాన్ని ఇచ్చి ఉంటున్నాడు? రక్షణ వస్త్రము. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన రక్తంలో నీకు మరి ఉదక స్నానం చేయటం వలన ఆయన రక్తంలో నింపబడిన ఆ వస్త్రము, ఆ ఎర్రటి వస్త్రము నీకు బహుమానంగా ఇవ్వబడింది. యెషయా గ్రంథం 61వ అధ్యాయము, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకునిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను
నాకు ధరింప చేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింప చేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. చాలమ్మా. ఇప్పుడు దేవాది దేవుడంట శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగా ఆయన మన కోసం చేయాల్సిన కార్యం చెల్లించి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడు? శృంగారమైన పాగా ధరించుకొని, కిరీటము ధరించుకొని పెండ్లి కుమార్తె కోసం రాబోతున్నాడు. ఆయన పెండ్లి కుమారుడుగా అలంకరించబడ్డాడు. ఇంకా అలంకరించుకున్నవాడు ఎంతసేపు పడుతుందండి రావటానికి? తల మీద ఆల్రెడీ పాగా పెట్టేసుకున్నాడంట, కిరీటం తల మీద ఉందంట. ఆయన రావడానికి ఇంకా రెడీగా ఉన్నాడు, సిద్ధపాటుగా ఉన్నాడు. ఆయన మధ్యాకాశం రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు పెండ్లి కుమార్తె ఏం చేయాలి? పెండ్లి కుమారుడు రెడీగా ఉన్నాడు కాబట్టి పెండ్లి కుమార్తె కూడా అలంకరించబడిన సంఘముగా ఆయనను ఎదుర్కోవాలి. హల్లెలూయా. పెండ్లి కుమార్తె రీతిగా. ఈ పెండ్లి కుమార్తె వేటితో ధరించుకోవాలంట? ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. ఇప్పుడు మనందరికీ, మరి కొంతమందికి రక్షణ లేని వారికి మినహా అందరికీ కూడా ఆయన ఏం చేశాడు? వస్త్రాన్ని కప్పి రక్షణ వస్త్రాన్ని ఇచ్చి ఉంటున్నాడు. ఇప్పుడు ఒక్కొక్కటి ఏమి ఇస్తున్నాడు? నువ్వు ప్రార్థించిన ప్రతిసారి ఒక్కొక్క ఆభరణాన్ని నీకు ఇస్తున్నాడంట. ఒక్కొక్క ఆభరణాన్ని. ఈ ఆభరణం ఇచ్చినప్పుడల్లా నీ మెడలో ఆయన వాక్యమును కంఠహారముగా వేసుకోవాలి. ఆయన ఒక్కొక్కటి నీ నుదుట బాసికము వలె ఆ వాక్యాన్ని కట్టుకోవాలి. ఆయన నీకు ఏదైతే ఆభరణం ఇస్తున్నాడో ఆభరణము ఒక్కొక్క దానితో నీవు అలంకరించుకొని ఉండాలి. ఆ రక్షణ వస్త్రాలను నువ్వు వేసుకొని అలంకరించబడి, ఆ వస్తువులతో అలంకరించబడి ఆయనను ఎదుర్కొన్నప్పుడంట దేవుడు అంటున్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను. ఇక్కడి నుంచి నీకు ఇంకా అన్ని గిఫ్ట్లే, అన్ని బహుమానాలే. అదొక్కటే కాదండి, ఇంకా అనేక చోట్ల చూస్తే ప్రకటన గ్రంథంలోనే ఇంకొక చోట ఉంటుంది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం గురించి. పంతొమ్మిదవ అధ్యాయము 7వ వచనం నుంచి చదివితే, అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. 8 కూడా అమ్మా. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఎంత చక్కగా రాయబడి ఉందండి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి ఆయన భార్య సిద్ధపడి ఉందంట, అలంకరించుకొని ఉందంట. సంగమా, మరి మీరు అలంకరించుకున్నారా? మీరు సిద్ధపాటు కలిగి ఉన్నారా? ఆ సమయం రానే వచ్చింది. ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను ఎదుర్కోవడానికి, నిన్ను తీసుకుని వెళ్ళటానికి, ఈ భయంకరమైన పరిస్థితుల గుండా నిన్ను విడిపించడానికి, శ్రమల నుంచి విడిపించడానికి, ఈ ఆకలి దప్పులు లేని ఒక నిత్య రాజ్యంలోకి నిన్ను తీసుకువెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. అయితే ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం సమయం వచ్చిందని మరి తన్ను తానైతే సంఘం సిద్ధపరచుకున్నది. ఆ సిద్ధపరచుకున్న సంఘంలో నీవున్నావా? సిద్ధపరచుకున్న సంఘంలో నీవున్నావా? నేనున్నాను అంటావా? అయితే ఆయన రక్తంతో కడగబడ్డావా? నిత్యము కడుగుకుంటున్నావా? ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటున్నావా? వస్త్రాన్ని కోల్పోతే దేవుని ఎదుటకు రాలేము. ఆదాము హవ్వ తమ వస్త్రాన్ని పోగొట్టుకొని దేవుని ఎదుటకు రాలేకపోయారు. ఇప్పుడు ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చింది. ఇప్పుడు ఆయన ఎదుటకు వెళ్ళాలి అంటే నీ వస్త్రాన్ని కాపాడుకోవాలి. అయితే రక్షించబడిన మనము చాలామంది, నిన్న ఒక కుటుంబానికి వెళ్ళామండి. ఆ కుటుంబము, ఆ యవనస్తుడు మూలంగా అంటండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అన్యులైనప్పటికీ ఆయన వయసు 85 సంవత్సరాలు అలా ఉంటుంది. తండ్రి గారు రక్షణ పొందారండి, తల్లిగారు రక్షణ పొందారండి.
మరి మా చిన్న అబ్బాయి మా పెద్ద అబ్బాయి అయితే, చిన్న అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడండి, పెద్ద అబ్బాయి అయితే ఇక్కడ విజయవాడలో ఉన్నాడు. వాళ్ళకైతే రక్షణ లేదు. అసలు చిన్న అబ్బాయి మూలానే మేము దేవుని దగ్గరికి వచ్చామని చెప్తున్నారు వాళ్ళు. వచ్చిందే చిన్న అబ్బాయి వాళ్ళనంట. మరి ఏమైందమ్మా మరి అంటే, అప్పుడు ఆ చిన్న అబ్బాయి అంట వాక్యాలు వింటూ క్యాసెట్లు పెట్టుకొని వాక్యం వినేవాడంట. స్నేహితులు చెప్పిన మాటలు వినేవాడంట. అమ్మా నువ్వు ముగ్గేయకూడదు, అమ్మా నువ్వు ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదని తల్లిదండ్రులకు బుద్ధులు చెప్పేవాడు. ఇప్పుడు ఆ వ్యక్తే దూరం అయిపోయాడంట దేవునికి దూరం అయిపోయి విగ్రహారాధనలో కొనసాగుతున్నాడంట. ఇప్పుడు వాళ్ళు ఒకానొక సమయం వచ్చి సత్యం తెలుసుకొని ఆ తల్లిదండ్రులు రక్షణ తీసుకున్నారన్న కోపంతో పోషించేది ఆయనే. అమెరికాలో ఉన్నటువంటి ఆ కొడుకు కొన్ని నెలలు మాట్లాడలేదంటండి. ఎందుకు? వాళ్ళ అమ్మా నాన్న బాప్తిసం తీసుకున్నారని. అదేంటి? చెప్పింది నువ్వేగా, ముందు దేవుని పరిచయం చేసిందే నువ్వుగా, తీసుకొచ్చిందే నువ్వుగా. అంటే నమ్ముకోవటం గొప్ప కాదు, దేవుని సన్నిధికి రావటం గొప్ప కాదు, బాప్తిసం తీసుకోవటం గొప్ప కాదు, అంతము వరకు నమ్మకంగా కాపాడుకోవటం గొప్ప. హల్లెలూయా. దుష్టుడైన సాతాను ఎప్పుడైనా నీ వస్త్రాన్ని దొంగిలించడానికి వాడు తిరుగుతూ ఉన్నాడు. నీ హృదయాన్ని పాడు చేయడానికి, నిన్ను పాపానికి ఈడ్చుకు వెళ్ళడానికి, నిన్ను అపవిత్రతలో పడివేయటానికి, నీకు అనేక ఎరలు చూపించి, యవ్వన కాలంలో ఉంటే యవ్వన కాలపు మోహాలు, అవి చూడకూడని సెల్ ఫోన్లు అవన్నీ చూస్తూ వాటన్నిటిని బట్టి పాపానికి ఈడ్చుకొని వెళ్ళడానికి, లేకపోతే కుళ్ళు కుతంత్రంతో, లేకపోతే అన్యాయపు సిరితో నీకు ఈజీగా మనీ వచ్చేస్తుందంటే, నీకు డబ్బు దొరుకుతుంది అంటే మనం ఏమైపోతున్నామంటే ఆశపడుతున్నాం. ఆ చిన్న ఆశ ఏమైపోతుందంటే మన దేవుడు మనకిచ్చిన ఆ రక్షణను పోగొట్టుకుంటున్నాం. రక్షణ తీసుకోవటం సంతోషము, దాన్ని బట్టి నీ దేవునికి మహిమ. కాకపోతే కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. తీసుకున్న రక్షణకు తగినట్టుగా మన క్రియలు ఉండాలి, మన మాటలు ఉండాలి, మన క్రియలు, మన పద్ధతి అనేకులకు మాదిరికరమైన జీవితం మనము జీవించాలి. ఆ వ్యక్తి అయితే ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, మా అబ్బాయిల కోసం ప్రార్థన చేయండి అమ్మా. తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాడు కానీ మాతో, వాళ్ళు కూడా సత్యం తెలుసుకోవాలని, ఎక్కడో వేరే దేశంలో ఉన్నాడు, మా అబ్బాయి క్షేమంగా ఉండాలని, మా అబ్బాయి మారాలని, మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి అంటున్నారు. అలా ఎంతోమంది చిన్ననాటలో యవ్వన కాలంలో దేవుణ్ణి నమ్ముకొని పెళ్ళైన తర్వాతనో, లేకపోతే వాళ్ళ పరిస్థితులు మారిపోయిన తర్వాతనో, అప్పులు తీరిపోయిన తర్వాతనో, ఉద్యోగం వచ్చిన తర్వాతనో, పిల్లలు కలిగిన తర్వాతనో దేవునికి దూరం అయిపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి వారందరూ కూడా మళ్ళీ తిరిగి దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపపడి, సిద్ధపరచబడిన పెండ్లి కుమార్తె తనను తాను సిద్ధపరచుకుందంట. ఆ సిద్ధపరచబడిన, ఎవరో వచ్చి సిద్ధపరచరండి, మీరు గమనించాలి, తన్ను తాను సిద్ధపరచుకుంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క రక్షణ కాపాడుకోవాలన్న భారం కలిగి ఉండాలి. కేవలం చెప్పేవాళ్ళం మాత్రమే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ట్యూషన్ చెప్పే ఆయన కానీ, స్కూల్లో చెప్పటం వరకు లెసన్స్ బోర్డు మీద రాసుకుంటూ వెళ్తారు, చెప్తూ ఉంటారు, ఇలా చదవండి, అలా చేయండి అని చెప్తూ ఉంటారు. రేపు ఎగ్జామ్లో పాస్ చేయించేది ఎవరు? వాళ్ళు ఏమైనా పాస్ చేపిస్తారా? ఎవరికి వాళ్ళు ఎగ్జామ్ రాసి కష్టపడి ఎవరికి వాళ్ళు పాస్ అవ్వాలి. సేమ్ ఇప్పుడు కూడా అదే సందర్భం. నిన్ను నీవే సిద్ధపరచుకోవాలి, దానికోసం నువ్వే ప్రయాసపడాలి, దానికోసం నువ్వే ఉపవాసాలు ఉండాలి, నువ్వే కన్నీరు కార్చాలి. ఎక్కడ పోగొట్టుకున్నావో దానిని మళ్ళీ తిరిగి వెతుక్కొని, నా వస్త్రం నాకు కావాలి ప్రభా, నా కొరకు ప్రాణం పెట్టావు, నా వస్త్రాన్ని పోగొట్టుకున్నా, నన్ను క్షమించయ్యా అని ఇప్పటికైనా పశ్చాత్తాప పడితే, ఇప్పటికైనా సిద్ధపరచబడిన సంఘంలోకి నీవు వెళ్తే దేవుడు మరి మనకు కావాల్సిన వస్త్రాన్ని మనకు ఇస్తాడంట. మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములు. ఇలా గనక నువ్వు పశ్చాత్తాప పడితే పోగొట్టుకున్న నీ రక్షణ వస్త్రముతో పాటు ప్రకాశములునైనా నిర్మలములునైనా సన్నపు నార వస్త్రాలు నీకు బహుమానంగా ఇవ్వబడతాయి. హల్లెలూయా. పోగొట్టుకున్న వస్త్రము కోసం నువ్వు కన్నీరు కార్చి దేవుని దగ్గర ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు పోగొట్టుకున్న వస్త్రంతో పాటు డబల్ బంపర్ ఆఫర్ అంటారు కదా, మహిమ వస్త్రాలు, సన్నపు నార వస్త్రాలు నీకు బహుమానంగా ఇవ్వబడతాయంట. అప్పుడు నీ స్టేటస్ మారిపోతుంది. ఎక్కడన్నా మన మందిరానికి ఒక 10,000 రూపాయలు పట్టు చీర కట్టుకొని వస్తే వాళ్ళని మనం అందరం కూడా ఎలా చూస్తామండి? అమ్మో 10,000 చీర బాగుంది, ఎంత ఉంటుందో, ఎంత 10,000 ఉంటుందో, 5,000 ఉంటుందో
ఆడవాళ్ళకి మన కళ్ళు బాగా వెళ్ళిపోతూ ఉంటాయి ఆ చూపు దగ్గరికి, అలా అనుకుంటాం. దేవుడంట నిన్ను కోరి నీ యొక్క ఆ యొక్క సాక్ష్యమును, నీ యొక్క జీవితమును, నీ భక్తిని ప్రేమించి సన్నపు నార వస్త్రాలు అంటే పట్టు వస్త్రాల కంటే కూడా హై క్వాలిటీ, పట్టు వస్త్రాల కంటే కూడా హై క్వాలిటీ సన్నపు నార వస్త్రాలతో నిన్ను అలంకరిస్తాడు. ఆ పరలోకం వెళ్ళాక మన వస్త్రాలను చూసి, ఆ పరలోకంలో మన వస్త్రాలను చూసి, అబ్బా వీళ్ళంత భక్తి చేశారో, వీళ్ళంత భక్తి చేశారు. ఇక్కడేమో ఒకవేళ ఇంటి మీద ఇల్లు కడితే గొప్ప, కానీ అక్కడ దేవుని ఎదుట మన భక్తి కాపాడుకుంటే గొప్ప, మన వ్యక్తిగత సాక్ష్యాన్ని కాపాడుకుంటే గొప్ప, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే గొప్ప. ఆ ప్రార్థనకు ప్రతిఫలం నీవు పొందుకోవాలి అంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము నిత్యం ఆయన సన్నిధిలో ఆయన కృప కోసం ఎదురు చూడాలి. ఇశ్రాయేలు ప్రజలు ప్రతి ఉదయాన్నే పాలెంలోకి వెళ్ళిపోయి ఖాళీగా ఉన్న పాత్రలతో వెళ్ళిపోయి మన్నాను పోగు చేసుకొచ్చుకునే వాళ్ళంట. ఇశ్రాయేలు ప్రజలు ఒక్క పూట ఒకరు దాచిపెట్టుకుని ఈరోజు ఎక్కువసేపు ప్రార్థన చేశా, రేపు నేను వెళ్ళను మందిరానికంటే కుదరదు, అది కుళ్ళి కంపు కొట్టింది. ఈరోజు ప్రార్థన ఈరోజే, రేపు ప్రార్థన రేపే. ఏ పూట కాపూట నువ్వు ఖాళీ పాత్రలతో నీ హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆ యొక్క మన్నాను నువ్వు సమకూర్చుకోవాలి. వాక్యంను ధ్యానిస్తూ, ప్రార్థన చేస్తూ, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ, దేవునికి ఇష్టమైనట్టుగా జీవించడానికి నువ్వు ప్రయాసపడాలి. కరువున్నా బెత్లెహేములో ఉన్నవారే జీవించారు. ఋతు గ్రంథంలో మాట ఉంది కదండి, కరువు ఉందని చెప్పేసి ఏమైపోయారు, మోయాబు దేశానికి వెళ్ళారు నయోమి వాళ్ళు. నయోమి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, పిల్లల్ని తీసుకొని భర్తను తీసుకొని, సమృద్ధి ఉందని మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళే చనిపోయారు. కరువు ఉన్నప్పటికీ దేవుని సన్నిధి ఉన్న చోట వాళ్ళు సజీవ లెక్కల్లో ఉన్నారు. హల్లెలూయా. ఈ లోకంలో మనకు కష్టం ఉన్నా, ఈ లోకంలో మనకు శ్రమ ఉన్నా, కష్టం ఉన్నా, నువ్వు దేవుని సన్నిధికి దగ్గరగా ఉంటేనే నీకు క్షేమము, అది మాత్రమే నీకు ఆశీర్వాదము. ఎక్కడో సమృద్ధి ఉందని మోయాబుకు వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నావా? మోయాబుకు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి సమస్తమును పోగొట్టుకొని తిరిగి వచ్చారు. ఒక్కటే గుర్తు, దేవుని సన్నిధికి మనం దగ్గరగా ఉండాలి. ఆ దేవుని సన్నిధిలో ఆనందించడానికి మనం ముందుండాలి. ఇక్కడున్న మనందరికీ శ్రమలు ఉన్నాయి. శ్రమలు లేనివారు ఒకళ్ళు చెయ్యొద్దండి అంటే ఒకళ్ళు ఉండరు. అందరికీ ఎవరికి తగిన శ్రమలలో వాళ్ళు మునిగిపోతున్నారు. కానీ ఆ శ్రమలలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని కృప మిమ్మల్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఆ దేవుని కృప మీకు తోడుగా ఉన్నది. పరమగీతంలో 5వ అధ్యాయము, ఈ మాట చూపించి నేను ముగిస్తా. పరమగీతం 5వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి నా వేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుటతోనే నా ప్రాణం సొమ్మసిల్లెను. నేను అతన్ని వెతికినను, అతడు కనపడకపోయాను. నేను పిలిచినను, అతడు పలుకలేదు. ఈ మాట ఒక హెచ్చరిక అండి మనకి. ఇప్పుడు దేవుడు తన సువార్తను మనకి వినిపింపజేస్తున్నాడు. ఎలా జాగ్రత్తగా ఉండాలో, ఎక్కడ తప్పులు ఒప్పుకోవాలో, ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తున్నాడు. కానీ నీకు ఇవ్వబడిన వస్త్రాన్ని నువ్వు పోగొట్టుకున్నట్లయితే 3వ వచనంలో ఉంటుంది, నేను వస్త్రం తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా. వస్త్రం తీసి ఏం చేసిందంట? సంఘమైనటువంటి సులమ్మితి వస్త్రాన్ని తీసి పక్కన పెట్టి పెట్టుకోవాల్సినవి పెట్టుకోకుండా తన చేతులకు జటామాంసి పెట్టుకుందంట. తన చేతులకు ఉండాల్సిన భక్తి ఉండకుండా, చేయాల్సిన పరిశుద్ధత మనం చేయకుండా, దేవునికి నమ్మకంగా జీవించకుండా వస్త్రాన్నేమో పక్కన పెట్టింది, లోకాన్నేమో తన ఒంటి మీద పెట్టుకుంది. ఇప్పుడు యేసుప్రభుల వారు వచ్చి తలుపు కొడుతున్నారు. ఇప్పుడు ఏమంటుంది? అయ్యో నా వస్త్రం పక్కన పెట్టేశానే. ఎందుకంటే వస్త్రం లేకపోతే ఒకటే గుర్తు, ఆయన ఎదుటకు వెళ్ళలేవు. వస్త్రం లేకపోతే ఆయన ఎదుటకు నువ్వు వెళ్ళలేవు. ఆయన ఎదుట నువ్వు నిలబడలేవు. ఆయనతో మాట్లాడలేవు. నువ్వు ఆయన ఎదుటకి వెళ్ళాలి అంటే ఆయన చూడాలనే కదా ఇంత భక్తి చేసింది. తీరా ఆయన వచ్చాక తలుపు తీటాకేంటి, నా వస్త్రం పక్కన పెట్టేశానే అని కంగారు పడిపోతుంది. ప్రియ సంగమా, మనం ఎలా ఉన్నాము? ఆయన ఒకవేళ ఈ రాత్రి కాలమే వచ్చి నీ తలుపు తడితే, నీ హృదయం అనే తలుపును తడితే, నీ రక్షణ నీ దగ్గర భద్రంగా ఉందా?
పరిశుద్ధంగా కాపాడుకున్నావా? రక్షణ లేని వారు త్వరగా రక్షణ పొందాలి. రక్షింపబడిన వాళ్ళు ఆ రక్షణను కాపాడుకోవాలి. ఏదో తీసి పక్కన పెట్టి మళ్ళీ వేసుకునేది కాదు. నేనైతే అదే విధంగా కొంతకాలము నటన జీవితము జీవించాను. నేను దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఆ దినాలలో 4 సంవత్సరాల వరకు సేవకుల ముందు, సంఘం ముందు ఒకలాగా, ఇంటికి వచ్చినప్పుడు ఒకలాగా నేను జీవించాను. కానీ దేవుడు నన్ను దర్శించిన తర్వాత సర్వసత్యంలోకి దేవుడు నన్ను నడిపించి ఉంటున్నాడు. అవసరం కోసం వేసుకునే డ్రెస్ కాదది. నీ కొరకు ప్రాణమే వెల చెల్లించి కొన్నటువంటి వస్త్రం. ఆయన వెల చెల్లించి నీకు ఆ వస్త్రాన్ని బహుమానంగా ఇచ్చి ఉంటున్నాడు. ఆయన నీ కోసం తిరిగి రాబోతున్నాడు. ఇప్పుడు ఏమేం చేసిందంట, వస్త్రాన్ని పక్కన పెట్టి నా చేతులకి నేను జటామాంసి పూసుకున్నాను, అది ఎక్కడ పడిపోతుందో అని చేసి ఆలోచిస్తుందంట. వెళ్దామా వద్దా, మార్పు చెందుదామా వద్దా, ఇంకా సమయం ఉందిగా, ఇప్పుడు కాకపోతే ఇంకోసారి బాప్తిసం తీసుకుందాంలే, లేకపోతే ఇంకోసారి ఉపవాసం ఉందాంలే, ఇంకోసారి మందిరానికి వెళ్దాంలే, ఇప్పుడు చాలా పని ఉంటుందిలే. ఇలా వాయిదాలు వేసుకుంటూ మందిరానికి రాకుండా ఆలోచిస్తూ ఉందంట ఈమె. ఆలోచించే లోపల ఈయన ఏం చేశాడు, ప్రియుడు వెళ్ళిపోయాడు. ఆమెకు జాలి, అయ్యో పాపం నా కోసం బయట నిలబడి తలుపు కొడుతున్నాడుగా, మనకు కూడా యేసయ్య మీద జాలి, పాపం మన కోసం శిలువ మీద వేలాడి చనిపోయాడని. కానీ ఉత్త జాలుండి ఏం లాభం? జాలి పడినంత మాత్రాన ఏం లాభం? అయ్యో పాపం యేసయ్య 3 మేకుల మధ్య వేలాడాడు, సూది మొన మోపే స్థలం లేదు. అందరికీ బాధ ఉంది, మీకే కాదు, లోకంలో ఉన్న వాళ్ళకు కూడా బాధ ఉంది. లోకంలో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు యేసయ్య మన కోసము సిలువలో వేలాడాడని ఆయనకి తెలుసు. కానీ జాలి పడిన నీవు మార్పు చెందాలి. జాలి పడిన నీవు తిరిగి ఆ యొక్క పాపంలో పాలు పంపులు పొందకూడదు. తీసివేయాలి. కానీ ఈమెం చేసిందంటే ఉంచుకోవాల్సింది పక్కన పెట్టేసింది. ఈ లోక సంబంధమైన అన్నీ కూడా మీద పెట్టుకుంది. మనం కూడానండి అదే విధంగా చేస్తున్నాం. లోకంలో వ్యర్థమైనవన్నీ మనకే కావాలి, వ్యర్థమైన ఆలోచనలన్నీ మనకే కావాలి. కానీ దేవుని సన్నిధి వచ్చే విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ అంత నిర్లక్ష్యంగా ఉంటున్నాం. అయితే ఏం జరిగిందో తెలుసా, ప్రియుడు తలుపు కొట్టి వెళ్ళిపోయాడంట. ఈ లోపల కావలి వాళ్ళు ఎదుట పడ్డారు. కావలి వాళ్ళు ఎవరు అంటే శత్రువైన సాతాను సమూహం వాళ్ళు వచ్చి ఆమెను ఏం చేశారు, ఆమెను గాయపరిచారు. అడుగుతుంది, అయ్యా నా ప్రియుడు ఎక్కడన్నా చూసారా అంటే, నీ ప్రియుడు చూడలేదు కానీ అని చెప్పి ఆమె ఉన్న వస్త్రాన్ని కూడా దొంగిలించి ఆమెను దిగంబరిగా చేసి గాయపరిచి ఉంటున్నారు. అమ్మట చూడండి 5వ అధ్యాయంలోనే, పట్టణములో కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారము మీద కావలివారు నా పై వస్త్రమును దొంగిలించిరి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనపడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిలినని మీరు అతనికి తెలియచేయనట్లు నేను మీ చేత ప్రమాణం చేయించుకొందును. చాలమ్మా, ఏం చేశారు, నేను అతన్ని వెతికినను అతడు కనపడకపోయాను, నేను పిలిచినను అతడు పలుకలేదు. పట్టణములో తిరుగు కావలివారు, ఇంకా యేసయ్య పిలిచినప్పుడు ఈమె పలకలేదు. సరేనని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాక ఈమె బయటకు వచ్చి వెతుకుతుందంట, పట్టణంలో తిరుగుతుందంట. ఆ కావలివారు ఎదురుపడి ఆమెను కొట్టి గాయపరిచారంట. ప్రాకారం మీద ఉన్న కావలివారు ఆమె పై వస్త్రాన్ని దొంగిలించారంట. ఇప్పుడు ఏమంటుంది, యెరూషలేము కుమార్తెలారా, సంఘంలో ఉన్న బిడ్డలారా, ఇప్పటికైనా ఆయన ఎక్కడన్నా కనపడ్డా? నేను ఆయనను దూరం చేసుకొని మూర్ఛిల్లి వెతుకుతున్నాను. ఒకవేళ మీకేమన్నా ఆయన కనపడితే నా గురించి చెప్పండి, నేను ఆయనను ప్రేమిస్తున్నానని చెప్పండి. జాగ్రత్త, ఆ దినము రాకముందే నువ్వు మెలకువ కలిగి నీ వస్త్రాన్ని నువ్వు కాపాడుకో. ఆయన రాకడ సమీపముగా ఉన్నది. రేపు నీకు రాబోయే దినాలలో ఇలా స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవడానికి ఉండదు, ఇలా వాక్యం చెప్పేవాళ్ళు ఉండరు, ఇలా పరిశుద్ధ గ్రంథం ఉండదు. ఇప్పుడు విన్న ఈ వాక్యమును బట్టే నువ్వు ధైర్యం తెచ్చుకొని ఈ భక్తిని నువ్వు జాగ్రత్తగా, ఈ పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండు. ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటే ఎత్తబడతావు. లేదంటే ఈ లోపల ఆయన రావడానికి ఆలస్యం అవుతుందిలే, ఇంకా సమయం ఉందిలే, ఇంకా మార్పు చెందొచ్చులే అని నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే, నీ వస్త్రాన్ని పక్కన పెడితే, నీ భక్తిని పక్కన పెడితే శత్రువైన సాతాను నిన్ను గాయపరుస్తుంది. అప్పుడు 666 ముద్ర నుదుటున వేస్తేనే
నీకు నీళ్ళైనా పాలైనా అన్నీ ఇస్తామంటాడు అంత్యక్రీస్తు. నీ నుదుట మీద ముద్ర వేపించుకుంటే పరలోకానికి వెళ్ళవు, ముద్ర వేపించుకోకపోతే ఇక్కడ భయంకరమైన హింసకు గురి చేస్తారు. అమ్మో ఈ బాధ మాకొద్దండి. ఆ ముద్ర వేపించుకుంటే ఆరని అగ్ని చావని పురుగు. ఒకవేళ వేపించుకోకుండా ఉందామా అంటే క్రైస్తవులని చెప్పి భయంకరంగా హింసించి నువ్వు చచ్చిపోవాలన్న చావు రాదు, అంతగా హింసిస్తారు. ఈ రెండు మాకొద్దంటావా? ఆయన రాకడలో, రహస్య రాకడలో ఎత్తబడే ఆ యొక్క సమయంలో నువ్వు సిద్ధపాటు కలిగి వధువు సంఘముగా అలంకరించుకొని ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు.